ఒక చిన్న పట్టణంలో మధుమతి అనే పాత వంతెన కాపరి మహిళ ఉండేది. ప్రతిరోజు సాయంత్రం ఆ వంతెన దాటే పిల్లలు, కూలీలు, రైతులు సురక్షితంగా వెళ్లారో లేదో చూసేది ఆమె పని. ఒకరోజు భీకరమైన వరద వచ్చింది. నది ఉప్పొంగిపోతూ వంతెనను బలంగా కొడుతూ ఉంది. గ్రామస్తులంతా భయపడ్డారు. ఇప్పుడే వంతెన కూలిపోతుంది, మనం ప్రాణాలతో బయటపడలేం అని. కాని మధుమతి ఆ వంతెన చివర నిలబడి తన చేతిలో చిన్న దీపాన్ని ఎత్తి ఇలా ప్రార్థించింది: ప్రభువా, నీవు విడువవని నీ వాక్యం చెబుతోంది. ఈ వంతెనను కాపాడు, ఈ ప్రజలను రక్షించు. అందరి ఆశ్చర్యానికి వంతెన ఒక్క రాయి కూడా కదల్లేదు. వరద మరుసటి రోజు తగ్గిపోయింది. ప్రజలంతా ఆమె దగ్గరకు వచ్చి కన్నీళ్లతో, నీ విశ్వాసం మమ్మల్ని రక్షించింది అన్నారు. మధుమతి మాత్రం చిరునవ్వుతో ఇలా అంది: ఇది నా శక్తి కాదు, మనతో ఉన్న దేవుని శక్తి. ఆయన ఎప్పుడూ మనల్ని విడువడు అని. ఆ రోజు నుండి ఆ వంతెనను గ్రామస్తులు దేవుని వంతెన అని పిలవడం మొదలుపెట్టారు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. ధైర్యముగా నుండుడి, బలపడి నుండుడి. వారు మీ ముందు కొంచెమైనను దిగులుపడకూడదు, భయపడకూడదు. నీ దేవుడైన యెహోవా నీతో కూడా నడుచుచున్నాడు. ఆయన నిన్ను విడువడుగాని, నిర్లక్ష్యం చేయుడుగాని. ఈ వచనము అర్థం: ఈ వచనం మోషే ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట. వారిని వాగ్దాన భూమిలోకి నడిపించడానికి యెహోషువుని దేవుడు నియమించాడు. ఈ సందర్భంలో భయపడకూడదని, దేవుడు వారితో కూడా ఉంటాడని మోషే ప్రజలకు ధైర్యం చెప్పాడు. ఈ వచన భావం: భయపడవద్దు, శత్రువులు బలమైనా దేవుడు మరింత బలవంతుడు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు, మనలను ఎప్పుడూ విడిచిపెట్టడు. ధైర్యంగా ఉండాలి, కష్టాల మధ్య కూడా విశ్వాసంలో నిలబడాలి. దైవ నమ్మకం మన బలము దేవుని సన్నిధి నుంచే వస్తుంది.